ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగలి మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ కూడా చేశారు. నమస్తే మల్లికార్జున ఇప్పుడు మొత్తం ఈ జిల్లా చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కాంగ్రెస్ హయాంలోనే నల్గొండ డెవలప్ చెందింది. నల్గొండ జిల్లా ఈరోజు ఉందంటే కేవలం కాంగ్రెస్ ఉన్నందుకే ఉన్నది అని చెప్పేసి మనం రోజు స్పీచ్లలో చూస్తున్నాము. సో ఏందన్న నిజంగా అంటే ఇద్దరు మంత్రులతోటి నల్గొండ జిల్లా కలకల్లాడుతున్నట్టు నా తెలంగాణ వచ్చిన తర్వాతనే నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు కానీ కోమటిరెడ్డి మంత్రి ఉన్నప్పుడు కానీ అభివృద్ధి అనేది నిండు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి సహకారంతో దాదాపు 3 మెడికల్ కాలేజీలు తీసుకోవడం, ప్రతి ఒక్క టౌన్ డెవలప్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ ప్రతి దాని విషయంలో ఏది తీసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్, ఇలాంటి ఎన్నో గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాలో 100 గంటల పాఠశాల ఈ రకంగా అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సార్ బీఆర్ఎస్ లో కేసీఆర్ ఇప్పటి వరకు ఒక తట్టడి మన్ను పోయలేడు, ఒక ఇటుక కూడా పీల్చలేడు అని చెప్పేసి కూడా డైరెక్ట్ అంటున్నారు కదా. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా నల్గొండ సూర్యాపేట మీటింగ్ లో కూడా అదే మాట మాట్లాడటం అనేది జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి సంవత్సరాలు ఏదైతే రామనైల్యాల ప్రాజెక్ట్ పొల్యూషన్ వేసారో దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత హరీష్ రావుని 2 సార్లు తీసుకొచ్చి జగదీశ్వర్ రెడ్డి గారు దాదాపు రివ్యూ చేసి 4-5 సార్లు అక్కడికి వచ్చి దానికి దాదాపు 300 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి అప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే గారు తిరుపతి లింగయ్య గారు కూడా ఈ ఉదయ సముద్రం మోటార్ పంపులు నడిపించి చెరువులు నింపినటువంటి పరిస్థితి. వాళ్ళు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ అయిన ఫౌండేషన్ వేసి కట్టబోసి వదిలేశారు తప్ప ప్రతిమది మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జగదీశ్వర్ రెడ్డి గారి మంత్రివర్గంలోనే. ఇప్పుడు రీసెంట్ గా జగదీష్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇస్తారు, దమ్ము ఉంటే నెక్స్ట్ 12 నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గం అయినా అంటే ఒక్కరైనా అసెంబ్లీ గేట్ తాకనివ్వను, తాకే దమ్ము ఉందా అని చెప్పేసి. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? ఇది 100% ఎట్లా చెప్తారు? ఇప్పుడు నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోవటం అంటారు కదా. అప్పుడు ఉండే అన్న గతంలో 12 కూడా బీఆర్ఎస్ పోయినసారి. కాబట్టి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు కూడా ఒక్క దామోదర్ రెడ్డి ఇండిపెండెంట్ మీద గెలిచిన 11 మంది తెలుగుదేశంలో కమ్యూనిస్ట్ సహకారంతో గెలిచారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ లేదు. వీళ్ళు ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటారు తప్ప అక్కడ కాంగ్రెస్ అనేది పర్మనెంట్ అంటూ లేదు. అన్న కాంగ్రెస్కి ఏదో ఊపు వచ్చింది కాబట్టి ఆ రకంగా జరిగిందే తప్ప జగదీశ్వర్ రెడ్డి గారు అన్న దాంట్లో 100% నిజం. ఎందుకంటే ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం డెవలప్. జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా బాగా అభివృద్ధి చెందింది. మేము కూడా నల్గొండ ఒకటి సర్వే చేస్తే దాదాపుగా ఒక 15,000 మంది చూసాను. 15,000 మందిలో 1000 మంది కామెంట్స్ చేశారు. అందులో దాదాపు 10 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పేసి. వాస్తవం నిజం జరగబోతుంది. ఎందుకంటే వీళ్ళు కోమటిరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు మాటలే చెప్తున్నారు తప్ప అభివృద్ధి సైడ్ అసలు లేదు. వెంకటరెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తే మన ప్రజాలని చెప్పలేదు, ఆయన మతిమారు పెట్టాం. ఈ రకమైన పరిస్థితి ఉంది మా జిల్లాల మధ్య. మా జిల్లాకు కట్టినట్టు దరిద్రమే వీళ్ళు అన్న. రేపు అన్నాడు మీలాంటి, ఎందుకంటే మీరు గతంలో మాజీ ఎంపీపీగా చేశారు, గ్రంథాలయ చైర్మన్ గా చేయడం అనేది జరిగింది. సో మీలాంటి వాళ్ళకి రేపు అవకాశం వచ్చిన ఎమ్మెల్యేగా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పార్టీ సహకారంతో మాకున్నటువంటి వ్యక్తిగత లక్ష్యాలతో మాకున్నటువంటి అన్ని విషయాలలో తప్పకుండా మేము ముందుకు చూసే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ ఫేస్ చూసి జనాలు కేసీఆర్, కేటీఆర్, మా జిల్లా మంత్రి మాకున్నటువంటి వ్యక్తిగత సహకారంతో తప్పకుండా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇప్పుడు ఇదే నల్గొండలో చూసుకుంటాను 11 కాంగ్రెస్ గెలిచింది, ఒకటి అది కూడా 3,000 ఓట్లతోటే జగదీష్ రెడ్డి గారు గెలవడం, 5,000. మరి అది తక్కువ మార్జిన్ అయినా కూడా మీలాంటి వాళ్ళు రేపు నిలబడ్డ కూడా గెలుస్తారని కాన్ఫిడెన్స్. అక్కడ సూర్యాపేట ఒక విధానం ఎప్పుడైనా కూడా ఆయన 5,000 వేయాడుతూనే గెలుస్తూ వస్తాం. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఆ ప్రాంతంలో ఒక రకమైన గ్రూప్ చీలికలు ఉంటాయి. ఏది కాంగ్రెస్ ఒకరు, బీజేపీ అని ఇట్లా ఈ రకరకాల తప్పైతుంటే 50,000 మేరకు గెలిచారు. ముగ్గురు పోటీ ఉండటం వల్ల తగ్గిపోతాం అంతే తప్ప అక్కడ వేరే ఉద్దేశం కాదు. సూర్యాపేట జిల్లా చేసింది, భువనగిరి జిల్లా చేసింది కేసీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు,
అంతకంటే ఎక్కువ ఏం కావాలి? జనాల్లోకి ఇంకా ఉందా, విశ్వాసం ఉందా కేసీఆర్ మీద? తప్పకుండా సూర్యాపేట జిల్లా అయిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని వచ్చినాయి? అవన్నీ మరి అభివృద్ధి మరి వీళ్ళు అంటారు కదా, సన్నబియ్యం ఇస్తున్నాము, ఇందిరా మిల్లులు ఇస్తున్నాము, ఆయన కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, కేసీఆర్ ఇప్పటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఆయన మా బిడ్డలు తినే బియ్యమే ఈ రోజు ఇస్తున్నాము, గ్యాస్ పైన రాయితీలు, ఈ రోజు 20 కోట్ల మంది మహిళలు బస్సు ఎక్కారు అని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నారు. రేషన్ కార్డు అనేది ఈ రోజు ఇస్తారు. ఇండియా ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు తెల్ల రేషన్ కార్డు. అది ఏంది, మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మేము 6 లక్షల రేషన్ కార్డు ఇచ్చాం. కాకుంటే మీరు మొత్తం బయోడేటా ఉంటుంది ప్రభుత్వం దగ్గర, తీసుకోండి. 6 లక్షల చిల్లర ఇచ్చినాం. వీళ్ళు ఇచ్చింది ఎంత, 1 లక్ష రేషన్ కార్డు ఇచ్చింది. దానికి ఒక ప్రోగ్రాం, ఎన్నడో జరిగిన దానికి ఒక ప్రోగ్రాం, గతంలో చేసిన దానికి ప్రోగ్రామ్ ఏంటంటే నాకు అర్థం కాదు. రోజు ఎన్టీ రామారావు వీళ్ళు ఇచ్చినటువంటి కాదు. ఆ తర్వాత కొనసాగించారు, అందరు కొనసాగించారు దాన్ని. కేసీఆర్ గారు కూడా 6 లక్షల చిల్లర ఇచ్చింటాం. వీళ్ళు ఇచ్చిందే లక్ష రేషన్ కార్డు, దానికి ఒక ప్రోగ్రాము, దానికి 1000 రూపాయల కోట్ల ప్రజాధనం వినియోగం చేస్తారు. అక్కడ కొత్తగా ఇచ్చింది. వీళ్ళు ఇచ్చినటువంటి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే, 3 రంగుల జెండా కట్టుకున్న వాళ్ళకే రేషన్ కార్డు. వాళ్ళని బాగుపడుతుంటారు, వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి ఏదోనికి ఇయ్యరు వాళ్ళు. ఇందిరా మిల్లు అయినా ఏదైనా చూస్తారు కదా. ఇందిరా మిల్లది ఉరికి ముగ్గులు పోస్తున్నారు. రేపు వాళ్ళు ఏదైతే ఉరికి పోస్తారో ఆ రేపు ఉరికి వాళ్ళ సంగతి చెప్తారు. పైకి అంటే ఇయ్యారని అనుకుంటున్నారా? 100% వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏమనంటే కేసీఆర్ అది చేసిపోయాడు, ఇది చేసిపోయాడు, ఖాళీగా వదిలిపోయాడు, సంఖ్య బిందులు అనుకోని వచ్చినాం, ఈ రకమైన కామెంట్స్ మాట్లాడారు. అదే టీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి ఏదో అవాకులు చవాకులు పేర్చాలని ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం లేదు, వాస్తవం చెప్తున్నామా. 405 హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైన 6 హామీలు ఇచ్చారు. ఏం నెరవేరు? అమ్మ కేసీఆర్ ఎన్ని ఇస్తుండ్రు? 2000. నేను వస్తే ఎన్ని ఇస్తాను? 4000 ఇస్తాను. డిసెంబర్ 9కే ఇస్తా ఉన్నావు కదా. ఇప్పటికి ఎంత బాకీ ఉంటుంది వికలాంగులకు? కేసీఆర్ చేసినటువంటి అప్పులు అవన్నీ సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కేసీఆర్ ఏమవుతుంది? 7 లక్షల కోట్లు వాళ్ళు చెప్తారు. 7 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి 3 లక్షలు. కాళేశ్వరం కోలేశ్వరం అయినట్టు. కాళేశ్వరం ఏంది? నువ్వు అన్ని ఈ రోజు ఎట్లా దాని కింద ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది. ఇది ఒక బదనామం. రేవంత్ రెడ్డి యొక్క మ్యాజిక్. ఆ తెలివి ఉన్నది ఆయనకు. ఇది తప్పుని పదే దాన్ని ఒప్పుగా తీసుకుంటారు. రేపు ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగినా కూడా టీఆర్ఎస్ 100%. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డ, కోమటిరెడ్డి అన్ని ఎవరు అడ్డాలు లేవని, ఎవరు అడ్డాలు గులాబీ పడ్డాయి. అంతే ఫిక్స్. 100%. సో నేను నల్గొండకు వచ్చి అడగచ్చా జనాలు? ఒకవేళ కాంగ్రెస్ అంటారు, ఇది చూడండి. 100% ఒకవేళ కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ అన్నారు అనే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏం చేసిరా అని అంటారు. వాళ్ళు ఏం చేసిరా? సన్నబియ్యం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండలో ఉన్న జనాలందరూ కాంగ్రెస్ కార్యకర్తలే అని చెప్పేసి రేపు లోకల్ బాడీ ఎన్నికల కాన్ఫిడెన్స్ ఉంది మీకు? సరే మరి కాకుండా డెఫినెట్ గా మీ నియోజకవర్గం గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది మీ ద్వారానే వినిపించి మీకోసారి థ్యాంక్ యూ. ఇది మల్లికార్జున గారు స్పెషల్ టీచర్. మరో చూస్తున్నాం తెలంగాణలో.